దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నిన్న ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు దేవుని ప్రేమ క్రీస్తు త్యాగము అనే అంశము చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంకు భయపడి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకుని నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను ప్రియులారా. ప్రియులారా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి కూడి వచ్చిన మనమందరము, సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉంటూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ ఈరోజు సంఘంగా కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. దేవుని ప్రేమ క్రీస్తు త్యాగము అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశంను బట్టి మనల్ని మనము సరిదిద్దుకుంటూ దేవుని ప్రేమ మనలో ఉందా, క్రీస్తు త్యాగం మనం గ్రహించి మనం ఆత్మీయత స్థితిలో అలా మెసులుకుంటున్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ అంశమును మనం ఎందుకు నేర్చుకోవాలి? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమను వివరించటానికి ఒక కేంద్రంగా ఉంది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమను వివరించడానికి ఒక కేంద్రంగా ఉంది ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రియులారా, చెప్పలేనంత. చూడండి పిల్లరా, దేవుడు మనకు ఏది అవసరమో మనం అడగక ముందే ప్రకృతిలో మనకు కావాలని దేవుడు తలంచి మనకంటే ముందే ప్రకృతిలో అన్నిటినీ సిద్ధపరిచాడు పిల్లరా. ప్రకృతిలో సిద్ధపరిచి మనకు ఏం కావాలో మనకెంతో అవసరము మనం మనకు అడగకముందే ఇచ్చాడు దేవుడు ప్రేమ. చూడండి పిల్లరా, అంతేకాదు పిల్లరా, చూడండి, మనందరి కోసం మనమందరము దేవుడి నుండి తప్పిపోతామని తెలిసి కూడా తన ప్రియ కుమారుణ్ణి మన కోసము ఇవ్వడానికి, మన కోసం బలియాగం కావడానికి, చూడండి పిల్లరా, దేవుడు తన ప్రియ కుమారుణ్ణి నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మనందరి కోసం శిలువయాగం గావించి ఆయన కార్చిన రక్తద్వారాల ద్వారా మనము దేవునితో సమాధానపరచుకునవలనని దేవుని అభిష్టమాయను. చూడండి, దేవుని ప్రేమ బయలుపరచబడెను, దేవుని ప్రేమ వెల్లడిపరచబడెను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. చూడండి పిల్లరా, క్రీస్తు త్యాగము. చూడండి పిల్లరా, ప్రపంచ మానవాళి పాపాల పరిహారం చెల్లించటానికి, చూడండి పిల్లరా, మానవాళికి పాపాలను పరిహారం చెల్లించడానికి యేసుక్రీస్తు బలియాగం ద్వారా ప్రతి ఒక్కరూ ఆ బలియాగమును తెలుసుకొని, ఆ బలియాగం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకొని
యేసుక్రీస్తు ద్వారా మరి దేవునితో సమాధానపరచుకునే గొప్ప ప్రేమ. చూడండి, దేవుని ప్రేమ యేసుక్రీస్తు ద్వారా వెల్లడైపోయింది పిల్లరా. మరి మన పిల్లరా, మనం ఆలోచన చేసిన క్రీస్తు త్యాగము, పరిశుద్ధాత్మ శక్తియు, ఆయన వాక్యం ద్వారా దేవుని పరిశుద్ధతలో భాగస్వామ్యులు కావాలని గొప్ప భాగ్యాన్ని మనకు దయచేశాడు పిల్లరా. దేవుడు ప్రేమ ఎంతో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చూడండి పిల్లరా, మనకు కనపడనివి మనకు అడగక ముందే దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. అంతకంటే ప్రాముఖ్యంగా తన ప్రియ కుమారుణ్ణి మన కోసము బలియాగం ఇవ్వడానికి కూడా వెనుక తీయలేడు పిల్లరా. చూడండి పిల్లరా, దేవుని ప్రేమ ఎంత గొప్పది. చూడండి పిల్లరా, తన ప్రియ కుమారుడు సిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడని, తిరిగి దేవుడు ఆయనను లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే మనం దేవునితో సమాధాన పడే గొప్ప భాగ్యాన్ని మన యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేశాడు పిల్లరా. అందుకోసమే ఈరోజు దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి లేఖనాలను మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ, వాక్యానుసారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. ఎలా ప్రత్యక్షమాయను అనేది మనం లేఖనం చూసుకున్నట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను యేసుక్రీస్తు ద్వారా. చూడండి పిల్లరా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా? యేసుక్రీస్తు ద్వారా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో 8-10 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా. ఆ లేఖనం చదువుకుందాం పిల్లరా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎలా వెల్లడిపరచున్నాడు? ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను. చూడండి, మనము పాపులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా. చూడండి, యాలయనగా 10వ వచనంలో చాలా చక్కరబడ్డది. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడుదుము. చూడండి, మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడవలనని దేవుని ప్రేమ క్రీస్తు ద్వారా వెల్లడాయను. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మరి లోకంలో మనందరి పాపాలు మనం చేసిన పాపాల మన మీద మోపక ఆయన కుమారుని యందు మోపాడని లేఖనం చెప్తుంది. దేవుడి వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకునవలనని. చూడండి, తండ్రి అభిష్టమాయను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, చూడండి పిల్లరా, దేవుడు సమస్తమును, చూడండి పిల్ల, మనం ఆలోచన చేసినట్లయితే సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకునవలనని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. అదేమనగా అంటుడు, ఆ పరిచర్య ఏంది? అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. చూడండి పిల్లరా, వారి అపరాధములను వారి మీద మోపక లోకమును తనతో సమాధానపరచుకునవలనని. చూడండి పిల్లరా, లోకమును తనతో సమాధానపరచుకోవాలి. ఎవరితో? యేసుక్రీస్తుతో సమాధానపరచుకోవాలని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించిన సమాధాన వాక్యము సువార్తను మేము ప్రకటిస్తున్నామని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు పిల్లరా. ఆ సువార్త మీకు ప్రకటిస్తున్నాము. ఆ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు మనందరి కోసము సిలువయాగం గావించాడు, సిలువలో బలియాగం గావించాడు. ఆయన మనందరికీ మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాల కోసము ఆయన మీద మోపి
మనందరినీ ఆయనతో సమాధానపరచుకున్న దేవుని అభిష్టమాయను. చూడండి పిల్లరా, మనము దేవుణ్ణి ప్రేమించామా? మరి ఆయన మనల్ని ప్రేమించాడా అంటే పిల్లరా, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదట. చూడండి పిల్లరా, మనం ఎంత చక్కని మాటలు పిల్లరా. దేవుడు మనల్ని ప్రేమించితమని కాదు, దేవుడు మనల్నే ప్రేమించాడ. చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమవుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. చూడండి పిల్లరా, చూడండి, మనము తప్పిపోతామని తెలిసి కూడా మనకు సమస్తము అడగకముందే అన్నీ దారదత్తం చేసి దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు పిల్లరా. ప్రకృతిలో ప్రతి ఒక్క వాటిని దేవుడు, దాని వెనుక దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనం అడగకముందే అన్నీ ఇచ్చి మనము దేవుని నుండి తప్పిపోతామని తెలిసి తన ప్రియ కుమారుణ్ణి నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో పంపి, చూడండి పిల్లరా, మరి ఆయన బలియాగం ద్వారా, చూడండి పిల్లరా, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమునకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి పిల్లరా, క్రీస్తు త్యాగం ఏంటి చూడండి పిల్లరా, ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. ఇది దేవుని ప్రేమ. చూడండి పిల్లరా, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-4 వచనంలో చాలా రాయబడ్డది. మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. చూడండి పిల్లరా, దేవునికి మనకు సంబంధం లేకుండా దేవునికి శత్రువులుగా ఉండగా మనము ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి పిల్లరా, దేవుడు మనల్ని క్రీస్తు బ్రతికించెను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడండి పిల్లరా, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. మహాప్రేమ చేత. చూడండి పిల్లరా, దేవుని మహాప్రేమ చేత క్రీస్తు కూడా మనల్ని బ్రతికించెను. చూడండి పిల్లరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట. చూడండి పిల్లరా, ఎంతో ప్రేమించినట్టే దేవుని ప్రేమను తెలుసుకోవడానికి మనకు మరి ఇంత అంత కాదు పిల్లరా. దేవుడు ప్రేమ చూడండి, ప్రకృతిలో ఉన్న వాటి అన్నిటి వెనుక దేవుడు మన కోసము సిద్ధపరిచాడు. అంతేకాదు, మనము దేవుని నుండి తప్పిపోతామని, మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తామని, దేవునికి శత్రువులుగా అవుతామని దేవునికి తెలుసు. అందుకోసమే దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కోసము పంపించాడు పిల్లరా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి పిల్లరా, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. చూడండి పిల్లరా, దేవుడు తన ప్రియ కుమారుని పంపించి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు నిత్యము జీవించే గొప్ప ప్రణాళిక యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు పిల్లరా. నిత్యము జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు పిల్లరా. దేవుడు తన సొంత కుమారుణ్ణి, చూడండి పిల్లరా, దేవుడు తన సొంత కుమారుని మనము దేవునికి శత్రువులుగా నడుచుకున్న మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపాడు పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని. చూడు, శరీర సంబంధమైనది కాకుండా చూడు, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము. ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ శరీరం కోసమే మనం బ్రతుకుతున్నాము, తింటున్నాము, తాగుతున్నాము, అన్నీ ఇదే జీవితం మనం అనుకుని తిని తాగి సంతోషించి చనిపోతే పాతాళానికి జోగాడే సమయంలో చూడండి పిల్లరా, దేవుడు తన సొంత కుమారుని 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. మనందరి కోసం మనము దేవునికి శత్రువులుగా మనం శత్రువులుగా ఉన్న మనందరి కోసము
ఆయన ప్రియకుమారుణ్ణి నీలాంటి నాలాంటి శరీరంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడల్పరా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించెను. చూడల్పరా, మనందరి కోసం దేవునికి శత్రువులుగా ఉన్న మనము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, మనందరి కోసం దేవునికి శత్రువులుగా ఉన్న మనము మన కోసము మనందరినీ ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయలేదట. చూడండి పిల్లరా, అందరి కోసము ఆయనను అప్పగించనని రాయబడ్డది లేఖనాల్లో. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 31-32 వచనాల్లో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు. చూడండి, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఎందుకు పక్షంగా ఉన్నాడు? మనము దేవునికి శత్రువులుగా అవుతామని తెలుసు. దేవుని కానకుండా దేవునికి శత్రువులుగా వ్యవహరిస్తున్న మనము మన కోసం తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. నాలాంటి శరీరంతో పంపించి దేవుడు, చూడండి 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కోసము ఆయనను అప్పగించెను. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? చూడండి, మన కోసమే తన ప్రియకుమారుని అనుగ్రహించినప్పుడు మనం ఆ ప్రియకుమారుని అనుసరించి జీవిస్తే మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా, చూడండి పిల్లరా, ఈ క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. చూడండి, కరుణాధారముగా దేవుని కరుణ, దేవుని ప్రేమ, దేవుని దయ ఎంత గొప్పది పిల్లరా. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడ్డది, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. చూడండి పిల్ల, మనము నీతిమంతులుగా కావడానికి ఆయన నీతిమంతుడు. చూడండి, యేసుక్రీస్తు నీతిమంతుణ్ణి. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు. మనం చేసిన పాపముల కోసం, మనం చేసిన దోషాల కోసం, మనం చేసిన పాప శాపాల కోసము ఆయనను సిలువలో బలియాగంగా గావించాడు పిల్లరా. అందుకోసమే క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. చూడండి పిల్లరా, క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టము. క్రీస్తు త్యాగాన్ని మనము స్మరించుకుంటే చూడండి పిల్లరా, 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమును, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. చూడండి పిల్ల, ఎవరు? యేసుక్రీస్తు మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదర నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. పిల్లరా, మనం ఎప్పుడైతామో, మనం ప్రాణం పెట్టే త్యాగం ఎప్పుడైతుంది? మనము క్రీస్తును తెలుసుకొని, క్రీస్తును అనుసరించి, క్రీస్తు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో, మనందరి పాపాల కోసం, మనందరి శాపాల కోసము ఏ విధంగా మనందరి శాపగ్రహి అయి శిలువయాగం గావించిన ఆ శిలువయాగం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది అప్పుడు మనం క్రీస్తు మహిమను ధరించుకుంటాము. మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు సంఘంలో చేర్చబడతాము. అప్పుడు మనం కూడా మన సహోదరులను ప్రేమిస్తాము. చూడండి, మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దలమై ఉన్నాము. ఎప్పుడు మనమై ఉన్న ఈ ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో, మన రక్షణ లేక లోకంలో ఎంతోమంది నిత్య నాశనానికి జోగాడుతున్న వారందరి కోసము సువార్తను ప్రకటించే వారముగా ఉంటాము. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, ఎప్పుడు మనం క్రీస్తును తెలుసుకున్న తర్వాత మనం ఆ విధంగా చేస్తాము పిల్లరా. మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, చూడండి పిల్లరా, అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఏ విధంగా చంపబడ్డాడంటే పిల్లరా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఎట్లనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయమై ఒక్కసారే శ్రమపడేను. చూడండి పిల్లరా, మనందరి పాపాలను తీసివేయడానికి నాలాంటి శరీరం ధరించుకొని
పాప శరీర రకంతో ఆయన ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన నీతిమంతుడని రాయబడ్డది లేఖల్లో. చూడండి పిల్లరా, ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు పిల్లరా. మనందరి కోసం మనకు రావాల్సిన శిక్ష, మనము చేసిన దోషాలకు, మనం చేసిన శాపాలకు ఆయన శిలువ యాగంగా వించాడు పిల్లరా. మనందరి పాపాల విషయంలో ఒక్కసారే శ్రమ పొందాడు, ఒక్కసారి శిలువ యాగంగా వించాడు పిల్లరా. క్రీస్తు మనను ప్రస్తుత కాల దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, తన్ను తాను అప్పగించుకున్నాడు పిల్లరా. మరి దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆ గొప్ప పరలోకంలో ఉన్న ఆయన మన కోసము రిక్తుడుగా చేసుకొని, చూడండి పిల్లరా, మనల్ని ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడయ్యాడు పిల్లరా. చూడండి పిల్లరా, లేఖనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1:4 రాయబడ్డది, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారముగా క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల కోసము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలిగింది. ఆయన అప్పగించుకోవడం వల్ల, ఆయన శిలువలో కార్చిన రక్తద్వారాల ద్వారా మనకు విమోచన కలిగిందట. చూడండి విమోచన. చూడండి పిల్లరా, ఆయన విమోచన ద్వారా మనకు క్షమాపణ కలిగి ఉన్నదని లేఖనాల్లో రాయబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 రాయబడ్డది, దేవుని కృపామదైశ్వర్యమును బట్టి. చూడండి పిల్లరా, ఎలాంటిదండి? దేవుని కృపామదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి పిల్లరా, ఆయన రక్తం వలన మనకు విమోచన. ఆయన శిలువలో కార్చిన రక్తద్వారాల ద్వారా మనము, నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో బలియాగంగా వించాడు. దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము, దేవునితో సమాధానమవుతాము, దేవునికి వారసులమవుతాము, పరలోక వారసులమవుతాము. ఇంత గొప్ప భాగ్యం పిల్లరా, ఎంత దేవుని ప్రేమ ఎంత గొప్పది. చూడండి పిల్లరా, చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిచారం చేయించుకున్నటకు రాలేదు. చూడండి పిల్లరా, ఎక్కడికి వచ్చాడు? పరిచారం చేయించుకున్నట్టు లేదు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయతనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిచారం చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయుటకును, చూడండి, పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణంనిచ్చుటకు వచ్చెను. మత్తయి సువార్త 20:28 రాయబడిన లేఖనం అయితే, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు. చూడండి, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. చూడండి పిల్లరా, ఎంత గొప్ప ప్రేమ. చూడండి పిల్లరా, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగం ఎంత గొప్పది పిల్లరా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయతనముగా తన ప్రాణమునిచ్చుటకు ఈ లోకానికి వచ్చాను పిల్లరా. అందుకోసమే ఆయన కుమారుని యందు విమోచన, మనకు దేవుని కుమారుని యందు విమోచన అనే కలిగింది. చూడండి, విమోచన కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడదము. చూడండి, ఉగ్రత నుండి తప్పించబడదము. చూడండి బ్రదరా, యేసుక్రీస్తును దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం శిలువ యాగం గావించాడు, శిలువలో రక్తం కార్చాడు. ఆయన రక్తద్వారాల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసిస్తే మరి దేవునితో సమాధానము, దేవునికి వారసులమయ్యే గొప్ప భాగ్యం పిల్లరా. ఆ భాగ్యము విమోచన ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. చూడండి, పాపక్షమాపణ కలిగింది. చూడు, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాము. మనము ఎప్పుడైతే దేవుని ప్రేమను తెలుసుకుని, దేవుడు ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ ఎంతో గొప్పది,
చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే నీకు కావలసిన అన్నిటినీ నువ్వు అడగకముందు అన్నిచ్చి, నువ్వు దేవుని నుండి దూరం అవుతావని, దేవునికి శత్రువు అవుతావని తన ప్రియ కుమారుణ్ణి నీకోసం, నా కోసం, మనందరి కోసము ఆయన నీతిమంతుడై ఉండి మన అపరాధముల కోసము, మన పాపముల కోసం శిలువయాగం గావించాడు. చూడండి, ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతామని రాయబడ్డది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడము. ఉగ్రత నుండి రక్షింపబడము. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడండి పిల్లరా, మనం ఇంకానూ బలహీనులముగా ఉండగా. చూడండి పిల్లరా, బలహీనత ఎందులో ఉంది? శరీరంలో పాప స్వభావం ఉన్నది. పాప స్వభావానికి ఆశలు కల్పించే వాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని ఇప్పుడు ఈరోజు సంఘంలోకి వచ్చావు, వాక్యం వింటున్నావు, వాక్యం అవును సరే వాక్య ప్రకారంగా బ్రతకాలనుకుంటున్నాము, కానీ మనం బయటకు వెళ్ళిపోతే శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవబుడము, ఏమవుతుందిలే, తిను తాగు అన్నీ అయ్యో, ఏమవుతుందిలే అని వాడు ప్రేరేపణ చేస్తాడు, శరీరానికి ఆశలు కల్పిస్తాడు. అందుకోసమే మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడండి, భక్తిహీనుల కొరకు చనిపోయానని రాయబడ్డది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో చాలా రాయబడ్డది. యాలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. చూడండి, ఒక నీతిమంతుడి కోసం ఎవరైనా చనిపోవడానికి అరుదు. చూడు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. చూడండి, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా అంటూ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు మనందరి కోసము చనిపోయాను. చూడండి, చనిపోయాను అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. అందుకోసమే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు. మనందరి కోసము సిలువలో తను తాను సమర్పించుకున్నాడని రాయబడ్డది. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, 2వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడ్డది. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. చూడండి పిల్లరా, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకును. దీనిని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. చూడండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములకు మ్రాను మీద మోసుకొనెను. చూడండి, ఆయన శిలువలో మన కోసము మన పాపాలను మోసుకొని పోయాడని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. చూడండి పిల్లరా, శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు మనందరి కోసము శిలువలో మరణించాడు. చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని పోనెను అని లేఖనాల్లో రాయబడ్డది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. చూడండి, మనకు స్వస్థత ఎప్పుడు జరిగింది? ఆయన పొందిన గాయముల చేత, ఆయన ఖర్చిన రక్తద్వారాల ద్వారా. చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు. లేఖనాల్లో రాయబడ్డది. చూడండి, మరి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో రాయబడ్డది. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడేను. చూడండి, ఏ విధంగా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మరి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడేను. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. చూడండి, మృతులకు సజీవులకు మరి క్రీస్తు మరి చనిపోయి బ్రతికి తిరిగి లేచెను అని రాయబడ్డది. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు
ప్రభు అనగా భర్త, కర్త, నాత అన్నిని చూడండి పిల్లరా, ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి పిల్లరా, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరసు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాట. లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డది, క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి పిల్లరా, లోకమునందరినీ ప్రేమించి దేవుని ప్రేమ ఆయన ప్రత్యక్షమాయను. దేవుని ప్రేమ యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమాయను, వెల్లడిపరిచను. ఎలా వెల్లడిపరిచానంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించను. అలాగోనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చెండు పిల్లరా, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రీస్తు ద్వారా రక్షణ పొందుకున్న మనము, మన రక్షణను మనం ఏ విధంగా రక్షింపబడ్డామో ఆ ప్రేమను కలిగి ఉండాలంటే మనం సువార్తను ప్రకటించాలి, క్రీస్తు త్యాగమును ప్రకటించాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి, క్రీస్తు త్యాగమును ప్రకటించాలి. చూడండి పిల్లరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట. ఎంత? నువ్వు ఇంత అని తెలుసుకోలేనంత నీవు అడగకముందే ప్రకృతిలో అన్నిటినీ పెట్టాడు. అంతకంటే నువ్వు దేవునికి శత్రువు అవుతావని తెలిసి కూడా, దేవునికి శత్రువు అవుతావని కూడా, చూడండి పిల్లరా, దేవునికి శత్రువులుగా ఉండగా మనందరి నిమిత్తము తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి పాప శరీరాకారంతో, నాలాంటి పాప శరీరాకారంతో పంపి ఆయన ఏ దోషము చేయలేదు, ఏ శాపము చేయలేదు. మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన శాపాల కోసము, మనందరి కోసము శిలువయాగము ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, మనందరికి విమోచన ఆయన రక్తం ద్వారా మనకు విమోచన, ఆయన చేసిన త్యాగం ద్వారా మనకు విమోచన. చూడండి, ఇంత గొప్ప భాగ్యము, దేవునితో సమాధాన పడే గొప్ప భాగ్యము. అందుకోసమే ఆ భాగ్యాన్ని మనం తెలుసుకుంటున్నామా? చూడు, ఆ భాగ్యాన్ని తెలుసుకుంటున్నామా? ఈ శరీరం కోసమే బ్రతుకుతున్నామా? శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మం, శరీర మాయలో ఉన్నాం మనం. శరీర మాయలో నుంచి నువ్వు బయటకు వస్తే అప్పుడు మనమై ఉన్న ఈ ఆత్మ, ఈ కనిపించే శరీరంలో కనిపించని ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ దేవుని నుండి వచ్చిందని, ఆ దేవుని ప్రేమ వెల్లడిపరిచాడని యేసుక్రీస్తు ద్వారా, మనందరి కోసం శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా. చూడు, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడో తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు దేవునితో సమాధాన పడతాము, దేవుని ఇంటి వారమవుతాము, దేవునికి వారసులమవుతాము, దేవుడి నుండే పరలోకం చేరే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? మనల్ని పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడండి. చూడండి, ఈ కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మనందరి కోసము శిలువలో బలియాగంగా వించాడు. చూడండి, మనము శరీరాని కోసము, శరీరం మాయలో ఉండి శరీరం కోసమే తిని తాగి ఇదే జీవితమని మనము భ్రమలో ఉంటామని, ఆ భ్రమను కల్పించేవాడు సాతాను ఉంటాడని, ఆ సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబడంబాన్ని చూపించి ఇదే జీవితమని ఇదే ప్రపంచం అనుకుని శరీరం కోసమే బ్రతికి తిని తాగి చనిపోతే పాతాళానికి జోగాడుతున్న మనందరినీ విడిపించడానికి, మనందరినీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలను తీసివేయడానికి కోసం, మనందరినీ పరిశుద్ధులుగా చేయడానికి కోసం, మనందరినీ నీతిమంతులు చేయడానికి కోసం, మనందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి కోసము, మనందరికీ రావాల్సిన శిక్ష, మనందరం చేసిన దోషాలకు శిక్ష, మనందరం చేసిన దోషాల కోసము ఆయన శిలువయాగం గావించాడు, శిలువలో రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్త ద్వారాల ద్వారా పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే దేవునితో సమాధానము, దేవుని ఇంటివారము, పరలోక వారసులము అయ్యే గొప్ప భాగ్యం ఉన్నది పిల్లరా. ఆ భాగ్యాన్ని మనం తెలుసుకొని, ఆ దేవుని ప్రేమను తెలుసుకొని, క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకొని జీవించినప్పుడు, చూడండి పిల్లరా, మరి ఏ క్షణము ఏమవుతుందో తెలియదు, రేపేమీ సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే భయంకర పరిస్థితిలో ఉన్నాం మనము. శరీరము చూడండి పిల్లరా, ఎంత భయంకరమైనదంటే ఇదే జీవితం అని నేను భ్రమలో పెడుతుంది. ఈ కనిపించని శరీరంలో కనిపించని ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ దేవుని నుండి వచ్చిందని, ఈ ఆత్మ కోసమే మనం బ్రతకాలని
చూడండి పిల్లరా, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, లోకమును ఎంతో ప్రేమించాడంటే మనం తప్పిపోతామని తెలుసు కూడా మనందరి కోసము ఆయన యేసుక్రీస్తు తన ప్రియకుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఈ లోకానికి పంపి మనందరి కోసము శిలువలో రక్తం గావించి శిలువలో మరణించి సమాధి చేసి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏంటంటే మనమై ఉన్న ఈ ఆత్మను రక్షింపజేస్తుంది. మరి మనము ఆ విధంగా రక్షించుకుంటామా? శరీరం కోసమే బ్రతుకుతామా? శరీరానికి కోసమే బ్రతికి ఇదే మాయలో ఉంటే సాతానుకు సిద్ధపరిచిన నరకము తప్పదు. సాతాను దేనికి చెప్తాడు? శరీరం కోసము తిను తాగు ఇదే జీవితం అంటుంది సాతాను. శరీరం కోసము బ్రతికితే పాతాళం తప్పదని బైబిల్ చెప్తుంది. మరి ఆత్మ కోసం బ్రతికితే దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యాన్ని తెలుసుకొని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమను తెలుసుకొని క్రీస్తు త్యాగాన్ని తెలుసుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా అంటూ దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ దేవుని ప్రేమ క్రీస్తు త్యాగము ఈరోజు తెలుసుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించడమే కాకుండా క్రీస్తు మనల్ని మా కోసము పంపించి ఆయన త్యాగమును తెలుసుకొని ఆ త్యాగాన్ని అర్థం చేసుకొని జీవించి మమ్మల్ని మేము కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండేదన్నత భాగ్యం అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలను వినాలనుకుంటున్నారా, నేర్చుకోవాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబిల్ విజ్డమ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.